ఈ వీడియో యొక్క మెయిన్ థింగ్ వచ్చేసరికి 2 ఫీట్ నుంచి 5 ఫీట్ వరకు వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం డిస్ట్రిబ్యూషన్ చేసే బ్రాండ్ నేమ్ వచ్చేసరికి సీపెట్. ఈ సీపెట్ మోడల్లో 2 ఫీట్ నుంచి 5 ఫీట్ దాకా అవైలబుల్ గా ఉన్నాయి. మీరు చూసినట్లయితే 2 ఫీట్ నుంచి 5 ఫీట్ వరకు సేమ్ ఒకటే ప్యాటర్న్ వస్తుంది, కానీ సైజెస్ తేడా ఉంటుంది. అండ్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి మీకు మధ్యలో ఎటువంటి డ్యామేజ్ అయినా మళ్ళీ రీప్లేస్మెంట్ అనేది చేయబడుతుంది. అండ్ పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ట్యాంక్ ఏ ట్యాంక్ కన్నా 60% మినిమం అడ్వాన్స్ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ అనే సిస్టమ్ అనేది లేదు. ఎందుకంటే ఇవి చిన్న వస్తువులు కాదు. ఒకసారి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ రిటర్న్ రావాలంటే దాదాపుగా సింగిల్ ట్రాన్స్పోర్ట్కి 1500 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. దాదాపుగా 3000 దాకా లాస్ అవుతుంది. అందువల్ల ఈ క్యాష్ ఆన్ డెలివరీ సిస్టమ్ అనేది లేదు. మీకు అనిపించచ్చు ఒకవేళ అడ్వాన్స్ పే చేస్తే ఒకవేళ ఐటెం రాకపోవచ్చు, ఏమైనా డౌట్ ఉండొచ్చు. మీరు పేమెంట్ విషయానికి వచ్చేసరికి ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాది లోకల్ ఒంగోలులోనే షాప్ వచ్చేసరికి సొంత బిల్డింగ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే ట్యాంక్స్ ఒక ప్రైస్ అనేది ఫైనల్ ప్రైజే చెప్పబోతున్నాను. ఒకరికి ఒక రేట్, ఇంకొకరికి ఇంకో రేట్ అనేది ఏముండదు. ఎవరికైనా ఒకటే రేట్ ఉంటుంది. దీన్ని ఫైనల్ గా ఒక ప్రైస్ కి ఫిక్స్ చేసి ఉన్నాము. మేము చెప్పిన ఈ ట్యాంక్ ఒక ప్రైజెస్ మీరు లోకల్లో మీ ఏరియాలో ఉన్న వాటిని ఎంక్వైరీ చేసుకుని మా దగ్గర మీరు రిక్వైర్మెంట్ అనేది తీసుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ ట్యాంక్ ని పర్చేజ్ చేసినట్లయితే, బుకింగ్ చేసుకున్నట్లయితే మీరు విత్ ఇన్ 1 days ఆర్ 2 days లోనే మీకు రీచ్ అయిపోతుంది ట్యాంక్ అనేది. కొంతమంది డోర్ డెలివరీ ఆప్షన్ ఉందని అడుగుతున్నారు. డోర్ డెలివరీ అయితే ఎటువంటి ఆప్షన్ లేదు. ఇవి వచ్చేసరికి మీ సిటీ ఆర్ మీ ఏరియాలో ఉన్న దగ్గరున్న ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఏపీ ట్రాన్స్పోర్ట్ వాటి యొక్క పాయింట్స్ వరకు మీరు రీచ్ అవుతాయి. అవి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇన్స్టలేషన్ అనేది ప్రతిదీ అనేది ఎట్లా ఫిట్టింగ్ చేసుకున్న మొత్తం ఫోన్ ద్వారా మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను. మన దగ్గర ఇప్పటి వరకు అయితే చాలా మంది కస్టమర్లు బుకింగ్ చేసుకున్నారు. దాదాపుగా 30-35 దాకా ఈ 2 months లోనే బుకింగ్ అయినాయి చాలా ట్యాంక్స్ వరకు. ఇప్పటి వరకు ఏ కస్టమర్ కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఫేస్ అవ్వలేదు. ట్యాంక్ పరంగా కానీ, పేమెంట్స్ పరంగా కానీ, ఏ విషయంలో అయినా సరే. ఇక ఫైనల్గా ట్యాంక్ ప్రైజెస్ నేను చెప్తున్నాను. మనకి వచ్చేసరికి 2 feet క్యాబిన్ అండ్ ట్యాంక్, దాంట్లో ఒక 2 లైట్లు, ఫిల్టర్ అన్నీ వస్తుంది. యాక్సెసరీస్ మిగతా ఏమీ రావు. దీని వరకు ప్రైస్ వచ్చేసరికి 12,000 పడుతుంది. దీని లెంత్ వచ్చేసరికి 60, విడ్త్ వచ్చేసరికి 42, హైట్ వచ్చేసరికి 62. కొంతమంది కస్టమర్లు మాత్రం క్యాబిన్ వద్దు, ఓన్లీ ట్యాంక్ వరకు ప్రైస్ అడుగుతున్నారు. వాళ్ళకి వచ్చేసరికి 7,000 పడుతుంది ఓన్లీ ట్యాంక్ మాత్రమే. మీరు అనుకోవచ్చు చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, ఓన్లీ 2 feet ట్యాంక్ అనుకుంటున్నారు. కానీ దీని క్వాలిటీ వచ్చేసరికి అల్ట్రా క్లియర్ గ్లాస్ అండ్ కర్వ్ షేప్ వస్తుంది. టాప్ వచ్చేసరికి అల్యూమినియం బాడీ వస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసరికి 1000 రూపాయల నుంచి 1200 వరకు పడవచ్చు. అది మీ ఏరియాని బట్టి ఉంటుంది, లాంగ్ లెంత్ని బట్టి. దీంట్లో వచ్చేసరికి ఫిషిల్ కానీ, యాక్సెసరీస్ కానీ ఎటువంటివి ఏమీ రావు. ఓన్లీ ట్యాంక్, క్యాబిన్ మాత్రమే వస్తుంది. దీని వాటర్ కెపాసిటీ వచ్చేసరికి దీనికి 70 liters వరకు కెపాసిటీ ఉంది. నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి 2.5. సేమ్ అన్నిట్లాగే వీటికి 2 lights అండ్ ఫిల్టర్ మొత్తం వస్తుంది. దీని యొక్క వాటర్ కెపాసిటీ వచ్చేసరికి 100 లీటర్ల దాకా స్టెబిలిటీ ఉంది దీనికి. దీని కాస్ట్ వచ్చేసరికి 15,000 రూపాయల దాకా ఉంటుంది మొత్తం ఫుల్ సెటప్ అనేది. దీని సైజ్ వచ్చేసరికి లెంత్ వచ్చి 82, విడ్త్ వచ్చి 42, హైట్ వచ్చేసరికి 64. ఓన్లీ ఎంటీ ట్యాంక్ వరకు చాలు అనుకుంటే 10,000 దాకా పడుతుంది దీని ట్యాంక్ కాస్ట్ వచ్చేసరికి. నెక్స్ట్ ట్యాంక్ సైజ్ వచ్చేసరికి 3 feet. దీని యొక్క మెజర్మెంట్ వచ్చేసరికి 105 లెంత్, 42 విడ్త్, 64 హైట్. దీని వాటర్ కెపాసిటీ వచ్చేసరికి దాదాపుగా 300 liters స్టెబిలిటీ ఉంది దీనికి. ఇంతకీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. వాటర్ ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకోవాలి మీకు డౌటే వచ్చే ఉంటుంది ఇప్పటికి. దీని వాటర్ చేంజెస్ నేను చెప్పట్లేదు, కస్టమర్ ఫీడ్బ్యాకే చెప్తున్నారు. దాదాపుగా 3 months 4 months దాకా వాటర్ చేంజ్ చేయాల్సిన అవసరమే పడలేదంట వాళ్ళకి. మన కస్టమర్లు చెప్పడం వచ్చేసరికి ఓన్లీ టాప్లో ఉన్న స్పాంజ్ 25 daysకి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అంటున్నారు. వాటర్ మాత్రమే 3 months ఆర్ 4 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటున్నారు. క్యాబిన్ నాకు అవసరం లేదు, ఓన్లీ ఎంటీ ట్యాంక్ కావాలనుకుంటే 3 feetకి వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి 14,000 దాకా పడుతుంది. అయినా సరే దీనికి క్యాబిన్ ఉంటేనే చాలా సూటబుల్గా చూడముచ్చటగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 4 feet ట్యాంక్. దీని మెజర్మెంట్ వచ్చేసరికి 122 లెంత్, 42 విడ్త్, 65 హైట్. దీని వాటర్ కెపాసిటీ వచ్చేసరికి దాదాపుగా 350 లీటర్ల దాకా ఉంది స్టెబిలిటీ. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా కస్టమర్ అప్డేట్ ఒక వీడియోనే. అతను ఈ కస్టమరు మొత్తం సెటప్ అని చేసుకుని మాకు వీడియో పంపించారు. నెక్స్ట్ వచ్చేసరికి 5 feet. దీని కాస్ట్ వచ్చేసరికి 28,000 దాకా పడుతుంది. దీని లెంత్ వచ్చేసరికి 155 లెంత్, 42 విడ్త్, 65
హైట్. ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్స్ ఓన్లీ ట్యాంక్ సైజ్ మాత్రమే. ప్రతి ట్యాంక్ ఏ ట్యాంక్ అయినా 2 ఫీట్ 5 ఫీట్ ఏ ట్యాంక్ అయినా సరే క్యాబిన్ మాత్రం అదే హైట్ మాత్రమే వస్తుంది. హైట్ వచ్చేసరికి 2.5 ఫీట్ దాకా హైట్ వస్తుంది. వెడల్పు వచ్చేసరికి ఆ ట్యాంక్ సైజ్ మాత్రమే వస్తుంది. ఏ ట్యాంక్ తీసుకుంటే ఆ ట్యాంక్ సైజ్ వస్తుంది. ఓన్లీ ట్యాంక్ మాత్రమే చాలు అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ ట్యాంక్ కాస్ట్ వచ్చేసరికి దాదాపుగా 22,000 దాకా పడుతుంది. ఓన్లీ ట్యాంక్ కాస్ట్. మీకు ఇంకేమైనా డౌట్స్ అనే రిక్వైర్మెంట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, నో ప్రాబ్లం.